హాయ్ ఫ్రెండ్స్, హవాయి రోజైతే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనం అయితే ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత వాటిని ఇలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా గీ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేయాలి. అవి కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ తెచ్చి వేసేసుకోవాలి. ఇక్కడైతే మనకి 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నాకు సాల్ట్ చాలేదని చెప్పేసి మళ్ళీ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. అట్లా అయితే ఇలా మరిగించుకున్న తర్వాత ఇలా మరిగిపోయిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసేసుకొని దాంతోపాటు కొత్తిమీర యాడ్ చేసేసి కొద్దిగా బిర్యానీ మసాలా వేసేసుకొని కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకొని ఉడకనివ్వాలి. ఇంకా మీలో ఎందరికి ఎగ్ బిర్యానీ చేయడం వచ్చో కామెంట్ చేసేయండి. ఇదైతే షుడ్ అందరూ ఇంట్లో ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. అలాగే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇలా మనం అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకోవాలి ఎగ్ బిర్యానీని. మళ్ళీ ఇంకొక 5 to 10 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, మన గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరింత మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.